నమస్తే అండి. నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ అండి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో హార్ట్ అటాక్స్ అనేది రెగ్యులర్గా అందరిలోనూ చూస్తూ ఉన్నాం. మరి అందరికి కూడా ఒక అనుమానం ఉంటుంది, మనం పొద్దున్నే కొంచెం ఎక్కువగా వింటూ ఉన్నాము, పొద్దున్న లేచేసరికి హార్ట్ అటాక్ వల్ల చనిపోయినారు అనేది వింటూ ఉన్నాం. సో ఎందుకు మార్నింగ్ టైమ్స్లో హార్ట్ అటాక్స్ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు? సో లాట్ ఆఫ్ రీజన్స్ అండి. ఫస్ట్ మనము స్లీప్, రాత్రంతా నిద్రపోతుంటాము. ఎప్పుడైతే మనం మార్నింగ్ అంటే అవేక్ లేస్తున్నామో, దిస్ టైం లేచిన వెంటనే ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గెట్టింగ్ అప్ ఫ్రమ్ బెడ్ మన హార్మోనల్ అండ్ న్యూరో హార్మోనల్ సిస్టమ్స్ అనేది యాక్టివ్ అయిపోతాయి అన్నమాట. అంటే సడన్గా యాక్టివ్ అయిపోతాయి. సో ఇంక్రీజ్డ్ సింపెథెటిక్ యాక్టివిటీ, సింపెథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువైనప్పుడు సడన్లీ ఇట్ కాజెస్ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్. దీనివల్ల గుండె మీద స్ట్రెస్ పడుతుంది. స్ట్రెస్ గురైనప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, మన బాడీలో మార్నింగే కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ కార్టిజాల్ లెవెల్ కూడా బీపీని పెంచే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి బీపీ ఎక్కువై గుండె మీద భారం పడి, అది ఆల్రెడీ సమ్ ప్రాబ్లం, ఈ కొలెస్ట్రాల్ ప్లాక్స్ అనేది మన రక్తనాళాల్లో ఉంటే ఆ స్ట్రెస్కి గురైనప్పుడు అవి రప్చర్ అయ్యి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అదేవిధంగా దీన్ని అర్లీ మార్నింగ్ బీపీ సర్జ్ అంటాం. అంటే సడన్గా లేయడం వల్ల బీపీ అనేది ఈ సిస్టమ్స్ వల్ల బీపీ పెరిగే అవకాశం ఉండి మనకి హార్ట్ అటాక్స్ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండోది, మనకి క్లాటింగ్, అంటే ఈ బ్లడ్ క్లాట్స్ అనేది ఫామ్ అవ్వకపోవడము, అది క్లాట్ అయిన తర్వాత దాన్ని లైజ్ అవ్వడం, అంటే మళ్ళీ దాన్ని కరిగించడము, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కోయాగులేషన్ సిస్టమ్ అంటాం మనము. ఈ కోయాగులేషన్ సిస్టమ్ ఒకటి, ఈ ప్లేట్లెట్స్ అన్నీ కూడా ఏదైతే బ్లడ్ క్లాట్స్ అవడానికి తోడ్పడతాయో ఇవి ఇంపార్టెంట్. సో ఇది కోయాగులేషన్ సిస్టమ్ అనేది నైట్ టైమ్స్ కొంచెం యాక్టివ్గా ఉంటుంది. సో ఇంక్రీజ్డ్ కోయాగులేషన్ అంటే బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది నైట్ టైం. సెకండ్ థింగ్, ఈ ప్లేట్లెట్స్ అనేది ఎర్లీ మార్నింగ్ ప్లేట్లెట్ అగ్రిగేషన్ అంటాం. అంటే బ్లడ్ క్లాట్ అనేది కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ వల్ల ప్లస్ ప్లేట్లెట్స్ అనేది ముద్ద అవడం వల్ల జరుగుతుంది. సో ఈ ప్లేట్లెట్ యాక్టివిటీ అనేది కూడా మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అంటే మనకి సడన్గా వచ్చే హార్ట్ అటాక్స్ అన్నీ కూడా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం వల్ల వస్తాయి. సైమల్టేనియస్గా ఇన్ ద మార్నింగ్ టైమ్స్ ఫైబ్రినోలైటిక్ సిస్టమ్స్ అంటాం. మన బాడీలో రక్తం గడ్డగడితే దాన్ని కరిగించేదానికి కూడా సిస్టమ్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది మార్నింగ్ టైమ్స్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్, అంటే మన బ్లడ్ క్లాట్ ఫార్మేషన్లో తోడ్పడేటివి ఎక్కువగా ఉండడము, కరిగించేది తక్కువ ఉండడము, ప్లస్ మన గుండెకి మనం లేచిన వెంటనే బీపీ హార్ట్ రేట్ పెరిగి స్ట్రెస్కి గురవడము, దీనివల్ల అర్లీ మార్నింగ్ టైమ్స్లో అందుకు హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం నైట్ అంతా పడుకుంటాం కాబట్టి అవర్ బాడీ విల్ గెట్ డీహైడ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో డీహైడ్రేషన్ అయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తగ్గడం వల్ల, సో డీహైడ్రేషన్ అంటే నైట్ టైము ఎప్పుడో నైట్ 10కి పడుకుంటే మార్నింగ్ 6కి 7కి లేస్తాము. సో మన హైడ్రేషన్ అనేది సరిగా ఉండదు. హైడ్రేషన్ అయినప్పుడు మన బ్లడ్ విస్కాసిటీ అంటే మందబడడం అంటాం. ఆ బ్లడ్ మందబడడం అనేది అంటే చిక్కగా ఉండేది కాకుండా మందంగా తయారవుతుంది బ్లడ్. సో ఆ మందంగా తయారైనప్పుడు బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ అన్నిటి వల్ల హార్ట్ అటాక్స్ మార్నింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు. పర్టికులర్లీ ఇవన్నీ కూడా ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలా ఎవరికైతే ఉంటాయో, అది కూడా అన్కంట్రోల్డ్ లెవెల్స్ ఉంటాయో వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏదైతే హైడ్రేషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. సో అడిక్వేట్ స్లీప్, డిస్టర్బ్ స్లీప్ లేకుండా కొంచెం అడిక్వేట్ స్లీప్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. సో ఈ మెజర్స్ తీసుకోవడం వల్ల కొంచెం మనం హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ సైమల్టేనియస్లీ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఆల్రెడీ హార్ట్ అటాక్కి గురై ఉంటారో, వాళ్ళ బ్లడ్ థిన్నర్స్ అనేది కంపల్సరీగా బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ వాడటం వల్ల ఈ రిస్క్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.